ఫ్రెండ్స్ నమస్తే. నేను హోమియో డిఎడిక్షన్ థెరపిస్ట్ అండ్ టొబాకో కంట్రోలర్. నిన్న ఒక మేడము డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఆవిడ వస్తూ ఈ పేపర్లు తీసుకొచ్చిందండి. ఇది తీసుకొచ్చి ఈ టిష్యూ పేపర్లు అనమాట, ఓసీబీ పేపర్లు అంటారు ఇవి తీసుకొచ్చి డాక్టర్ గారు, ఇది ఏంటండి మా అమ్మాయి బ్యాగ్లో కనపడింది, ఇదేమన్నా మోడర్న్ డ్రగ్గా, దీంట్లో ఏమైనా మాదక ద్రవ్యాలు కలిసి ఉంటాయా, ఓన్లీ ఇది పేపరేనా ఏంటి, నాకు కన్ఫ్యూజన్ అయిపోయినా, అందుకే మీరు డ్రగ్ స్పెషలిస్ట్ కాబట్టి, డ్రగ్ అనలిస్ట్ కాబట్టి మీ దగ్గర తీసుకొచ్చాను, ఇది ఏంటి అని అడిగింది. సో ఒక కాలేజీ ప్రిన్సిపల్, హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్కు ఈ ఓసీబీ పేపర్ల గురించి తెలియదంటే ఇంకా సామాన్య ప్రజలకు ఎలా తెలుస్తుంది చెప్పండి. సో వాళ్ళ అమ్మాయి బ్యాగ్లో కనపడింది. సో ఈ పేపర్లు చూసినప్పుడు మేము కొన్ని క్వశ్చన్లు ఆమెను అడిగాను అనమాట. సో ఎలా మీ అమ్మాయి బిహేవియర్ ఎలా ఉంది, ఎలా ఇవన్నీ అడుగుతూ వస్తే ఆమె చెప్పింది ఏంటంటే, ఈ గత ఒక 6 నెలల నుంచి ఆ అమ్మాయి బిహేవియర్ మారిపోయింది. ప్రధానంగా గమనిస్తే ఫ్యామిలీ మెంబర్స్తో కలవడం లేదు, ఎక్కువ చెడు సాహసాలతోనే బయట తిరుగుతుంది, ఎక్కువ బాయ్ ఫ్రెండ్స్తో బయట తిరుగుతుంది, లేట్ నైట్స్ అక్కడే స్పెండ్ చేయడము, ఇంటికి రాకపోవడం, ఏదో ఒకటి ఎక్కడో అమ్మాయి ఇంట్లో ఉండాలని చెప్పడం, ఇవన్నీ కూడా గమనిస్తున్నారు వాళ్ళు. అయితే ఆ అమ్మాయి యాంగ్జైటీ పడడం, టెన్షన్ పడడము, కళ్ళు ఎర్ర కావడము, కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేకపోవడము, పరిశుభ్రత పాటించకపోవడం, చదువులు వెనుకపడడం, డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టడం, కుటుంబ సభ్యులను అశ్రద్ధ చేయడం, ఎలా అంటే అలా నోటికొచ్చేటట్టు తిట్టడం, ఆమె జీవితం ఆమె జీవిస్తాను, నన్ను వదిలేయడం అని చెప్పడం, కొన్ని సందర్భాల్లో సూసైడల్ థాట్స్, సూసైడ్ ఎక్కువ ప్రెజర్ చేస్తే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు, ఎందుకు ఇలా బిహేవియర్ మారిపోయిందో తిరగడం లేదు, ఎక్కువ ప్రెజర్ చేస్తే సూసైడ్ చేసుకుంటా అనే స్టేజ్కి అమ్మాయి వెళ్ళిపోయింది. సో ఈ సిమ్టమ్స్ అన్నీ చెప్పిన తర్వాత సో నాకు అప్పుడు నేను చెప్పింది ఏంటంటే, మేడం మీ అమ్మాయికి ఈ గంజాయి లాంటి డ్రగ్ అలవాటు అడిక్షన్లో ఉంది కాబట్టి ఈ సిమ్టమాటిక్ చూస్తే మనకు ఇవి ఉపయోగించేవాళ్ళు ఇలా ఉన్న పేపర్లు, దీంట్లో గంజాయి కానీ, ఓపియం కానీ, లేదా హెయిర్ ఆయిల్ లాంటి ఈ మత్తు పదార్థాలు దీంట్లో ఇలా రోల్ చేసుకొని ఇలా సిగరెట్ లాగా వెలిగించుకొని తాగుతూ ఉంటారు. గ్రూప్ గ్యాదరింగ్లో ఎక్కువ మంది పిల్లలు కలుస్తున్నారంటే ప్రధానంగా చేసేది ఇట్లా డ్రగ్ అడిక్షన్లు. సో కాబట్టి ఇటువంటివి ఏమన్నా మీ పిల్లల బ్యాగులో కనపడితే మీరు ఆందోళన పడొద్దు, టెన్షన్ పడొద్దండి, వాళ్ళని కొట్టి తిట్టి హింస పెట్టద్దు, వాళ్ళని ప్రేమగా మాట్లాడండి, మా దగ్గరికి తీసుకురండి, కౌన్సిలింగ్ చేస్తాము, డీ అడిక్షన్ ట్రీట్మెంట్ చేస్తాము. సో హోమియో డీ అడిక్షన్ ట్రీట్మెంట్ ద్వారా మనం ఎటువంటి గంజాయి కానీ ఎటువంటి మత్తు పదార్థాలకు అలవాటు పడినా పిల్లల్ని కానీ పెద్దలు కానీ దూరం చేసుకోవచ్చు. చాలా సందర్భాల్లో వీళ్ళు డెనైల్ స్టేజ్లో ఉంటారు కాబట్టి బానిస అంటేనే ఒప్పుకోరు, అటువంటి వాళ్ళు ట్రీట్మెంట్కి వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. సో అటువంటి వారికి మనకు తెలియకుండా కూడా ఈ మెడిసిన్, హోమియోపతి మెడిసిన్ వాళ్ళ వాటర్లో అట్లా కలిపి ఇవ్వడం వల్ల ఆ ఫిజికల్ డిపెండెన్సీని, సైకలాజికల్ డిపెండెన్సీని కంట్రోల్ చేస్తూ వ్యసనాల నుంచి దూరం తీసుకునే అవకాశం హోమియో మందుల ద్వారా చాలా చక్కగా ఉంటుంది. ఈ విషయాన్ని గమనించి పేరెంట్స్ అవసరం ఉన్న డిఎడిక్షన్ ట్రీట్మెంట్ కోసం ఈ ఫోన్ నెంబర్లో కన్సల్ట్ కావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.